ఇప్పుడు టీం ఆహా నుంచి రాబోతోంది శివప్రియ. మరి శివప్రియ పాడబోయే పాట లవ్ చెయ్యాలా వద్దా అనే సూపర్ డూపర్ పాటకి ప్యారడీ. మరి అమ్మాయి పర్ఫార్మెన్స్ తో అదరగొట్టబోతోంది. సో లెట్స్ సీ. లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా, లవ్ చెయ్యాలా వద్దా. ఆడుకుంటాడు బాగా ఉంటాడు, వాయి కనిపిస్తే పైన అంటాడు. లవ్ చెయ్యాలా వద్దా, పడాలా వద్దా, కళ్ళు తిప్పుతూ వాగుతుంటాడు, క్యాట్ వాగుతూ తిప్పుతుంటాడు. లవ్ చెయ్యాలా వద్దా, డౌట్ పడాలా వద్దా. వాట్సాప్ లో ప్రొఫైల్ పిక్ మహేష్ బాబుంది, తన వాల్ పోస్టర్ చూస్తూ అక్కడుముడు ఏంది. భుజం పైన ఎవరైనా చెయ్యే వేస్తే తను చీపాడని సిగ్గుపడుతూ మెలికలు ఏంది. లవ్ చెయ్యాలా వద్దా, పడాలా వద్దా. అప్పుడప్పుడు లిప్స్టిక్ రాస్తాడు, దానికి తోడేమో కలర్ స్టిక్కర్ ఎడతాడు. లవ్ చెయ్యాలా వద్దా, రావాలా వద్దా. ఆడపిల్ల లిఫ్ట్ అడిగితే ఇవ్వనంటాడే, అబ్బాయిలైతే వెనక కూర్చుంటాడే. బెడ్రూమ్ లో అన్ని మగవాళ్ళ ఫోటోలే, ఫేస్బుక్ లో ఒక్కటైనా అమ్మాయి లేకుందే. ఫ్రెండ్స్ పైన కావాలని నీళ్లు పోతాడే, అరరే సారీ అంటూ పడి నిమురుతాడే. లవ్ చెయ్యాలా వద్దా, రావాలా వద్దా. డాక్టర్స్ వచ్చారు, ప్రాబ్లం విన్నారు, టెస్టులన్నీ చేసి డోంట్ వరీ అన్నారు. లవ్ చెయ్యాలా వద్దా, రావాలా వద్దా. ఈ రోగం నీకేంటని గట్టిగాడిగా నన్ను ఏడిపించడానికే చేశానన్నాడే. రెండు పీకాలా వద్దా, ఇచ్చి తన్నాలా వద్దా, రెండు పీకాలా వద్దా, ఇచ్చి తన్నాలా వద్దా. కమెంట్స్ అడగాల వద్దా? అడగాలి, ఇది మాత్రం అడగాల్సిందే. నేను చెప్పాలా వద్దా? నువ్వు వేసినటువంటి స్టెప్పులు ఉన్నాయి చూసావా, నీ ఎక్స్ప్రెషన్స్ అవి చాలా కొత్తగా తమాషాగా ఉన్నాయి, రొటీన్ కి భిన్నంగా ఉన్నాయి. చాలా బాగుంది. ఇది ఒక సోషలాజికల్ ప్రాబ్లం, సమాజంలో ఉండే ఒక సమస్య. వాళ్ళ అమ్మాయిలు లవ్ చేయాలి అని అంటే ఈ యాంగిల్లో కూడా చూడాల్సినటువంటి అవసరం ఉన్నది. అందుకని చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అవసరం అబ్బాయిలకు ఉన్నది. ఈ పాట వల్ల అమ్మాయిలకి చాలా జాగ్రత్తగా ఆలోచించవలసినటువంటి అవసరం ఉంది అబ్బాయిల గురించి. చాలా బాగుంది మా పాట, నువ్వు చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ సార్. వందే మాత్రం గారు. సూప్రియ, నువ్వు ఇక్కడికి వచ్చావు కదా సార్, ఇందాక చూస్తే అక్కడ సింగర్స్ 6 ఉన్నారు. మళ్ళీ ఈ అమ్మాయి ఎవరు అని జొన్నతులు గారిని అడిగా. ఇందాక చీర అమ్మాయి ఈ అమ్మాయి అని చెప్పేసి అన్నారు. అరే గ్రేట్ గ్రేట్ గ్రేట్. అంటే నువ్వు అంటే ఆ పాటకు కావాల్సిన ఆహార్యం అదంతా కూడా ఆ పాటలో తీసుకొని మళ్ళీ దీనికి సపరేట్ గా దీనికి అంటే ఎలా ఉండాలనేది అది కూడా చాలా అద్భుతంగా ఉంది. ముఖ్యంగా నాకు మొదటి పాటలో తెలియలేదు కానీ ఈ పాటలో ఎక్స్ట్రాడినరీ ఎక్స్ప్రెషన్స్ అండ్ ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి, చాలా బాగున్నాయి. నువ్వు కూడా చాలా వరకు నీ ప్రయత్నంలో సక్సెస్ అయిపోయావు. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్.